హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కూడా బాయ్. ఈరోజు మన వర్క్ వచ్చేసి ఏంటంటే వెనక మన లివర్లోకి వెళ్ళి ఆయిల్ బాగా లీక్ అవుతుంది అనమాట. అది ఓపెన్ చేపించేసాను చూడండి. ఇట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. చూసే కదా, ఇక్కడ ఓరింగ్ ఉంటుంది, ఓరింగ్ పోయింది. ఈ రెండు కూడా అంతే సేమ్, మొత్తం అన్నిటికీ ఓరింగ్లు పోయినాయి అనమాట. ఈ రెండింటికి కూడా అవి కూడా మనం మార్చుకోవాలి. మొత్తం మూడు ఓరింగ్లు, పైన సీల్ ఉంటుంది డస్ట్ సీలు, దాని కింద ఓరింగ్లు ఉంటాయి. డస్ట్ సీల్ తీసి ఓరింగ్లు మార్చాలి. డస్ట్ సీల్ తీస్తే ఒకసారి తీస్తే అది పనిచేయదు, అది కూడా కొత్తది వేయాల్సిందే. ఇవి ఓపెన్ చేయాలంటే ఫస్ట్ పోయి ఇక్కడ 2 వాళ్ళు ఉంటాయి. ఈ 2 వాళ్ళు కట్ చేసేసుకుంటే ఆయిల్ అయితే పైపుల్లోకి రాకోకుండా ఆగిపోద్ది అనమాట. పంపు రన్ అవ్వకపోయినా ఎంతో కొంత ఆయిల్ వస్తుంది, ఎందుకంటే హైట్ మీద ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనం కట్ చేసామంటే వీటిని అక్కడ మనకైతే ఓపెన్ చేసినప్పుడు లీక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సీల్ తీస్తాం కదా, సీల్ తీసినప్పుడు ఇక్కడ కట్ చేయకపోతే పొంగిపోతుంది. అది కట్ చేసేసినామంటే పొంగదనమాట. ఈ 2 కట్ చేసాం కాబట్టి ఇప్పుడు వెనకమాలకి వెళ్ళి వర్క్ చేసుకుందాం. ఇవి స్క్రూలు అనమాట, హెడ్లు ఉండవు వీటికి. అలాంటి కీతో 10 సైజ్ అలాంటి కీతో ఓపెన్ చేసుకోవాలి. 4 ఉంటాయి, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఒక్కసారి థ్రెడ్ వదిలేసిందంటే మళ్ళీ ఇవి పనిచేయవు. ఒకసారి చూసుకుని జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. మనం 4 ఉంటాయి, 4 ఓపెన్ చేసుకుంటే లివర్ పైకి లెగుస్తుంది. లివర్ అయితే తీసేసిన. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి డస్ట్ సీల్ ఉంటుంది పైన. ఆ ప్లేట్ తీసేస్తున్నారు చూడండి, ప్లేట్ కింద కనబడుతుంది డస్ట్ సీల్. ఈ డస్ట్ సీల్ కింద ఓరింగ్ ఉంటుంది. ఈ డస్ట్ సీల్ ఒకసారి తీసేసామంటే మళ్ళీ పనిచేయదు కానీ ఇది కూడా కొత్తది వేసుకోవాల్సిందే. డస్ట్ సీల్ కింద ఓరింగ్ 2 మార్చుకోవాలి. డస్ట్ సీల్ అయితే తీసేస్తున్నా. డస్ట్ సీల్ కింద ఓరింగ్ ఉంటాయి, 2 తీసేసుకోవాలి మనం ఒకటేసారి. తీసేసుకొని ఇలా మనం దీంట్లో ఉన్న అవి వేసేసుకోవాలన్నమాట. ఒక డస్ట్ సీలు, ఒకటేమో ఓరింగ్. ప్రతిదానికి అట్లా ఉంటాయి. ఇంకా పక్కన 2 ఉన్నాయి కదా, అవి కూడా మార్చాలి కాబట్టి వాటికి కూడా సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి డస్ట్ సీలు తీసేసిన. దీని కింద ఇప్పుడు ఓరింగ్ తీయాలన్నమాట. ఇప్పుడు ఓరింగ్ తీయడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చూడడానికి చిన్నగానే ఉంటుంది. అది తీయడానికి కొంచెం మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ ఓరింగ్ తీసేస్తున్నాను అనమాట. 2 స్క్రూ డ్రైవర్లు ఉంటే ఈజీగా తీసేసుకోవచ్చు. ఒకటి ఒత్తి పెట్టి ఒక దాంతో మనం లేపేసుకుంటే బాగుంటుంది. వచ్చేసింది ఓరింగ్. చూడండి, ఈ ఓరింగ్ చిన్నగా ఉంటుంది, ఎంతో ఉండదు. ఇదే మొత్తం ఆయిల్ అంతా లీక్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. చూసారు కదా, కింద పడింది. అదే చాలా చిన్నగా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు మళ్ళీ 2 తీసాం కదా, తీసినట్టు మనం యాజ్ టీజ్గా దాంట్లో ఎక్కించేసుకుని మళ్ళీ లివర్ని ఫిట్ చేసుకుని టైట్ చేసేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ మనం సీల్స్ వేసేసి ఫిట్ చేసే ముందు లివర్ కప్పును అయితే ఒకసారి మీ దగ్గర పెట్రోల్ ఉంటే పెట్రోల్తో అయితే కడుక్కోండి. మోపులు